పిన్ డౌన్ చేయడానికి వాటెవర్ సుప్రీంకోర్టులో వేసింది అది వస్తుంది. ఈలోగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటుందేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో ఇంకా ఏదో మా రాజకీయ దీనికోసమో ఇది చేస్తున్నాము అని కాకుండా ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చూస్తే ఎవరికైనా ఇది కరెక్ట్ అవుతుంది అనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు? ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు? దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనుకున్నాము అనేది మెన్షన్ చేసి రాయాలిగా, అది ఎందుకు లేదు? ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఆలోచించే వాళ్ళందరినీ కూడా నిజమే, ఎందుకు అది అడగలేదు? ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది, పెట్టట్లా. కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని దీన్ని డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పైగా ఇప్పటికి 10 రోజుల నుంచి ఓ పక్క మన చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు, హిస్టరీలో భాగమే కాదు, మనకు సంబంధించిన వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్. అది ప్రైవేటైజ్ చేసేది ఓ పక్క జరుగుతుంటే దాని మీద డిస్కషన్ లేదు, దాని మీద ఏం చేయాలనేది లేదు. బుడమేరు విజయవాడ అది హార్డ్లీ అది కూడా ఒక 20 రోజులైందో 25 రోజులైందో, అక్కడ లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు. ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. ఇచ్చిన సహాయమే కొంచెం, ఎన్యూమరేషన్ జరగలేదు, అది గొడవలు అవుతున్నాయి. దానిల గురించి కప్పిపెట్టారు. మొత్తం అన్నిటి ఇంకా సరే హామీల గురించి అదైతే బయటకు రాకుండా ఆల్రెడీ డైవర్షన్ ఇట్లా పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు. డిస్కషన్ అంతా దీని మీద జరగాలి, దీని నుంచి బయటికి రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు, ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు నాయకులకు ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఇది చేయండి నేను తిరుమల వెళ్తాను అని అన్నారా? లేదు చలో తిరుపతి బయలుదేరదామని ఏమన్నా పిలుపు ఇచ్చారా? ఒక రకంగా చూస్తే ఎవరు తన వెంబడి రాకుండా స్థానికంగా వాళ్ళు ఉండి కార్యక్రమం చేయడానికి అవసరమైన ఇది అది చేశారు. రెండో పక్క ఆయన నాయకుడుగా ఏ దేవదేవుడు ఆయన అయితే వెంకటేశ్వర స్వామి ఆయన మీద వచ్చిన ఆయన ప్రసాదం మీద వచ్చిన దీని విషయం కాబట్టి అక్కడికే వెళ్ళి ఆయన దగ్గర అక్కడే పూజలు చేయాలనేది ప్రార్థించాలనేది అనుకున్నారు. ఎప్పుడు మీరు అనేది కరెక్ట్ అంటే పార్టీ నుంచో జగన్మోహన్ రెడ్డి గారు చలో తిరుపతి బయలుదేరదాం అంటే అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇది ఇంతకుముందు అంటారు, ఇప్పుడు కూడా అంటారు చలో సీఎం చలో సెక్రటరియట్ అంటే అట్లా చేయొచ్చు, లేదా రాస్తారోకలు ధర్నాలంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఇవ్వలేదంటాడేంది ఎవరు? క్లియర్గా దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి మీరు కూడా నోటీసులు చూసింటారు అనుకుంటా, చూసింటారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించిన ఏది మన పర్మిషన్ లేదు, లేని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అసలు పర్మిషన్ ఏంటంటే తిరుమలకు అవసరమా? తిరుమలకు పోవడానికి పర్మిషన్ అవసరమా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ డిక్లరేషన్. డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి? టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించింది. అది తేరాల్సింది అక్కడికి పోయిన వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఎందుకు రావాలి వీళ్ళందరూ? ఎక్కడెక్కడి నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా? అసలు ఎవరు అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు? క్రియేట్ చేసింది, టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం. బీజేపీ ఏం బయట పార్టీనా? కూటమిలో పార్టీ కాదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి
వాళ్ళు కంబైన్డ్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా. ఏదో చంద్రబాబు నాయుడు పాప పరిహారం కోసం ఉన్న వాళ్ళు చేయాలా, లేదంటే వాళ్ళు కంబైన్డ్గా నా చేసుకోవాలి. అలా కాకుండా దాన్ని మరింత ఇది చేసే రకంగా డైవర్ట్ చేసేటట్టు బీజేపీ ఏమో వాళ్ళ నాయకులను కార్యకర్తలను లేకుంటే సాధువులను వాళ్ళని తీసుకొస్తారు. ఇంకో పక్క ఈయనేమో టెంపుల్స్ నేను క్లీన్ చేస్తానంటాడు. ఎవరిది క్లీన్ చేయాలా? చంద్రబాబుది క్లీన్ చేయాలా, లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు వీళ్ళ పాపాలన్నీ వీళ్ళవి క్లీన్ చేసుకోవాలా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి అందరం వెళ్దామని అన్నారా? అందరు రండి అన్నారా? అన్నప్పుడు దాని మీద ఎందుకు ఇష్యూ చేశారు? ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు, సంజాయిషి ఇవ్వాల్సింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన ఒక అడుగు వెనక్కు వేసి పట్టుదలకు పోకుండా, ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది అక్కడ వేల మంది వీళ్ళను దించడము, పోలీసులను దించడము, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దిగడము, మొత్తం మీడియా ఎల్లో మీడియా అంతా దాని గురించి చాలా ఏదో దాని ఏమన్నా కౌంట్ డౌన్ లాగా మొదలు పెట్టడము, ఎక్కడ ఆపుతారని ఏదో చేస్తారని మొదలు కావడం, సెక్షన్ 30 అని పెట్టడం, వీటన్నిటి చేయడం ద్వారా ఒక ఉద్రిక్తత క్రియేట్ చేసి తీరా అక్కడికి పోయినాక ఏ అన్వారంటెడో అంటూ వాడి ఇన్సిడెంట్ జరిగితే నష్టం మొత్తం భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ప్లస్ ఈ అవకాశం డైవర్షన్ దీనికి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆయనను కార్నర్ చేయాలా, క్వశ్చన్ చేయాలా, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలా. నువ్వు చేసింది తప్పు, ఆయన తన తప్పు తెలుసుకొని నా తప్పు అయింది, అలాంటిది ఏమీ జరగలేదని ఆయన చెప్పాలా. ఒకవేళ నార్మల్ దాన్ని ఏమంటారు స్టాండర్డ్స్ అప్ టు ది మార్క్ లేకపోతే రిజెక్షన్కి ఉంది, రిజెక్ట్ అయిపోయాయి. లేదు రిజెక్ట్ కాలేదంటే లెట్ ది ఈవో కమిట్, ఇగో కాలేదు టెస్ట్ ఫెయిల్ అయినా సరే పోయినాయని చెప్పమనండి ఈవోను. ఎందుకు చెప్పలేకుండా అన్నాడు? సో ఆ కౌంట్ అక్కడ ఇది. రెండవది